'నాసామిరంగా' సినిమా తర్వాత నాగార్జున హీరోగా నటించనున్న చిత్రంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. కానీ ఇప్పుడు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా చేస్తాడని సమాచారం. ఈ చిత్రానికి 'దసరా అల్లుడు' అనే టైటిల్ పెడతారని తెలుస్తుంది. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఏ సినిమా సెట్స్‌లో లేరు కానీ రజనీకాంత్ 'కూలీ' చిత్రంతో పాటు ధనుష్‌తో కలిసి 'కుబేర' సినిమాలో నటిస్తున్నారు. సోలో హీరోగా చేసేందుకు పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్నప్పటికీ అధికారికంగా ఎవరికీ పచ్చ జెండా ఊపలేదు ఆయన. ఇదిలా ఉంటే హిట్ 2, సైంధవ్ తదితర చిత్రాల ఫిల్మ్ శైలేష్ కొలను దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయనున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని పోగొట్టారు. గతంలో నాగార్జునకి వినిపించిన ఓ కథకి మరిన్ని మార్పులు చేర్పులు చేసి తాజాగా ఫైనల్ స్క్రిప్ట్ ని వినిపించారట శైలేష్. ఈ కథ నాగార్జునకి నచ్చడంతో ఓకే చెప్పారట. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఓ హత్య ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుందని టాక్. నాగార్జున పాత్ర పవర్ఫుల్ గా ఉండేలా శైలేష్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నాగార్జున సోలో హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తారా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. నాగార్జున నెక్స్ట్ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. కథల విషయంలో నాగార్జున ఫోకస్ తో ఉన్నారని టాక్. మరి నెక్స్ట్ సినిమా భారీ టార్గెట్ పెట్టుకున్న మన కింగ్ ఎలాంటి కథను పిక్ చేసుకుంటారన్నది చూడాలి. త్వరలోనే నాగార్జున 100వ చిత్రం స్టార్ట్ కాబోతున్నట్లుగా సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.